ని విందాం ప్రియులారా. కీర్తనల గ్రంథములో నుండి 16వ కీర్తన 16వ కీర్తన మొదటి చరణం నుండి రెండవ చరణాన్ని నేను చదువుతున్నాను. మొదటిది కూడా చదువుతాను. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడైన ఈ యొక్క దేవుని సన్నిధిలో ఈ కీర్తనకారుడు ఈ విషయాన్ని ప్రకటిస్తా ఉంటున్నాడు, చెప్తా ఉన్నాడు. ప్రభా, నేను నీ శరణుజొచ్చి ఉన్నా, నీ రెక్కల నీడను నేను ఆశ్రయించి ఉన్నా, నీ కాపుదల కొరకు నేను పరిగెత్తుకొని వచ్చాను, నీ శరణుజొచ్చి ఉన్నాను. నా రోగంలో, నా వ్యాధిలో, నా సమస్యల్లో, నా బాధల్లో, నా ఇరుకులో, నా ఇబ్బందుల్లో, నా కష్టంలో, నా యొక్క నెమ్మది లేని యొక్క పరిస్థితులన్నిటిలో కూడా నీ శరణుజొచ్చి ఉన్నాను, నీ రెక్కల ఆశ్రయాన్ని నేను కోరాను. నీ రెక్కల క్రిందటనే నాకు సురక్షితం, నీ రెక్కల నీడను నేను ఆశ్రయించి ఉన్నా, నీ శరణుజొచ్చి ఉన్నా, నీ నీడ క్రిందికి నేను వచ్చాను, నీ కాపుదల కొరకు నేను వచ్చాను, నీ క్షేమం కొరకు నేను వచ్చాను. నీ శరణుజొచ్చి ఉన్నా దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. శత్రువు బలం నుంచి, అపవాది బలం నుంచి, సాతాను బలం నుంచి, చీకటి బలం నుంచి, మాంత్రికుల బలం నుంచి, చిల్లంగి క్రియల బలం నుంచి నన్ను కాపాడు. నీ ఒక్క శరణుజొచ్చి ఉన్నాను, నీ యొక్క కాపుదల కొరకు నేను నీ వద్దకు నేను వచ్చి ఉన్నాను అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నన్ను కాపాడు. కాపాడు అనే మాట ఎందుకు వాడుతా ఉన్నాను అంటే, కాపాడు అనే మాట వాడడానికి గల కారణం, శత్రువు అనేవాడు లేక వ్యాధి, సమస్య, బలహీనతలు, ఇబ్బందికరమైన పరిస్థితులలో మనము కూరుకొని పోయినప్పుడు నన్ను కాపాడు ప్రభా, మనం దిగజారిపోయి ఉన్నప్పుడు, గుంతలో పడినప్పుడు, గోతులో పడినప్పుడు మనం అడుగుతా ఉంటాం, కాపాడండి కాపాడండి అని. అది కాపాడండి 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 అని చాలా మంది అర్థిస్తా ఉంటారు, అడుగుతా ఉంటారు. చాలా అంటే ఎప్పుడు మనం కాపాడమని అడుగుతామనంటే, మనము సెక్యూరిటీ లేని యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసి, కాపాడు ప్రభా. రాత్రంతా మన ఆధీనంలో లేదు, పగలంతా మన ఆధీనంలో లేదు. ఈ రాత్రి అలాగే ఈ పగలు అసలు ఏది కూడా మన ఆధీనంలో, మన స్వాధీనం లేదు కనుక, మన స్వాధీనం లేని వాటి కొరకై ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను కాపాడు, రాత్రంతా కాపాడు, పగలంతా కాపాడు, మనం దేవుడి సన్నిధిలో అడుగుతా ఉంటాం. ఇక్కడ అన్నాడు, నేను శరణుజొచ్చి ఉన్నా, నీ శరణుజొచ్చి ఉన్నా, నన్ను కాపాడు. నువ్వు తప్ప నన్ను కాపాడేవాడు లేడు ప్రభా. నీవే ప్రభుడవు, ప్రభుడవు, నీవే ప్రభుడవు. ప్రభుడవు అంటే నాకు ఏలుబడి చేసేవాడు, రాజువు నీవే, నా ప్రభువుడవు నీవే, నన్ను నడిపించేవాడవు నీవే, నన్ను స్థిరపరచువాడవు నీవే, నన్ను స్వస్థపరచువాడవు నీవే, నీవే నా ప్రభుడవు. తర్వాత నీవే నా ప్రభుడవు, నీకంటే క్షేమాధారమేది లేదంట. దేవునికి స్తోత్రం. నీకంటే క్షేమాధారం ఏది లేదని నేను యెహోవాతో మనవి చేస్తాను అంటున్నాడు. దేవుని కంటే క్షేమాధారం ఏది లేదు. మనకు క్షేమమును, కాపుదలను, ఆరోగ్యమును కలగజేసే ఆ స్థలం ఏదైనా ఉన్నదా అని అంటే, అది కేవలం ఆయన రెక్కల నీడ, ఆయన సన్నిధి, ఆయన యొక్క ఉండు స్థలం. మనము ఆయన దాగు చోటును మనం ఆశ్రయిస్తాం. ఆయన దాగు చోటుగా మనం మన దాగు చోటు ఆయనే అంటున్నాడు.
నీవే నా ప్రభుడవు, నా పైన అధికారివి నీవే, నన్ను బలపరచువాడవు నీవే, ప్రభుడవు. ప్రతి దాని మీద నీకే అధికారం ఉంది ప్రభువా నా పైన. నీవే నా ప్రభుడవు. ఇంకో ప్రభువు నాకు లేడు. ప్రభు ఒక రాజులాగా మన పైన పూర్తి అధికారులు, మన పైన పూర్తి అధికారం పొందినవారు, మనల్ని ఏలుబడి చేస్తున్నాం అన్నాడు. నీవే నా ప్రభుడవు. ప్రైజ్ ద లార్డ్. లార్డ్, ఓ లార్డ్, లార్డ్ అంటే దేవుడు, ప్రభుడు దేవుడు, పరిపాలన చేసేవాడు, మన పైన పూర్తి అధికారం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అన్నాడు, నీవే నా ప్రభుడు, నీకంటే క్షేమ ఆధారము ఏది లేదు. నీకంటే క్షేమ ఆధారము ఏది లేదు ప్రభువా. నీ సన్నిధికి వచ్చి ఉన్నా, నీ పాద సన్నిధికి వచ్చా, నీ మందిరానికి వచ్చా ప్రభువా, నీ పాదాలు పట్టుకొని ఉన్నా. నీవు తప్ప నాకు ఇంకొక క్షేమాధారం ఏదైనా ఉన్నదా? నీవు తప్ప నాకు కాపుదల ఏదైనా ఉందా? నాకు క్షేమం ఏమైనా ఉందా? నా బలం ఏమైనా ఉందా? నీవే నాకు ఆశ్రయ దుర్గం. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. దేవుడికి స్తోత్రం. ఎవరు మనల్ని క్షేమం ఇచ్చేవారు? ఎవరు నీడని ఆశ్రయిస్తే ఎవరు మనకు ఆశీర్వాదం ఇచ్చేవారు కాదు, ఎవరు మనకు మేలు చేసేవారు కాదు, ఎవరు మనల్ని బలపరచరు. దేవునికి స్తోత్రం. ఉన్న వాటిని తీసేసే రకంగాని ఎవరిని ఆశ్రయించినా మనకు క్షేమం ఇచ్చేవారు కాదు. అబ్రహాముకు కరువు వచ్చింది. అబ్రహాము కరువు వస్తే ఐగుప్తును ఆశ్రయించాడు. ఏం చేశాడు? ఐగుప్తు రాజు అబీమెలెకు. చూడండి పుల్లారా, ఫిలిస్తీన్లు. అక్కడ మనం అబ్రహాం గురించి మనం ఆలోచన చేస్తే, తారాను వారు ఏం చేస్తున్నారు? తీసుకొని నీడను ఆశ్రయిద్దామని వస్తే శారాను పట్టుకున్నారే. ఎంత పరిస్థితి చూడండి ఒకసారి. మన లోకంలో ఎవరిని ఆశ్రయించినా వారు ఏదో ఒక కీడు మనకు తలపెడతారు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదు ప్రభువా. నీకంటే క్షేమ ఆధారము నాకు ఏది లేదు ప్రభువా. స్తోత్రం. దేవునికి మహిమ. సొంత అన్న అబ్షాలోం. ఈ అబ్షాలోం దగ్గరికి తన చెల్లెలైన తామారు, తన చెల్లెలు, నిజంగా క్షేమమునిచ్చేవాడు, కాపుదలనిచ్చేవాడుగా ఉండాలి కదా. ప్రొటెక్షన్. బయట నుంచి ఎవడని శత్రువు వస్తే ఆ శత్రువును అడ్డుకునేవాడుగా ఉండాలి, ఆ శత్రువును ఆపేసేవాడుగా ఉండాలి. కానీ సొంత అన్ననే చెల్లెలి పైన విషపు చూపును నిలిపి, అంటే చెల్లెలి విషయంలోనే అలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి, పాపములో తీసుకువెళ్ళని పరిస్థితి ఆ వ్యక్తి కలిగి ఉన్నాడని అంటే ఎవరిని నమ్మాలా? ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చేతులు ఎత్తాలా? సొంత వారు, ఆయన వారు, ఎవరు మనకు సహాయం చేస్తారు? అందుకే భక్తులు అన్నాడు, ప్రభా నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు ప్రభా. ఆశ్రయించిన నీడనే మనకు అపవాది మనుషులు మన పైన ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరిని మనం ఆశ్రయించగలుగుతాం? ఎవరు మనకు మేలు చేసేవారు కాదు. అందుకే దేవుని కంటే క్షేమాధారం మనకి దేవుడే కదా మనకు క్షేమం ఇచ్చేవాడు, కాపుదలనిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, శాంతినిచ్చేవాడు. ఏ పార్టీ మనల్ని ఎవరు బలపరచరు, ఆదరించరు, ఓదార్చరు. గెలిచిన తర్వాత వాళ్ళు పట్టించుకుంటారా? ఒకవేళ వాళ్ళు పట్టించుకున్నారు అని అంటే మన ప్రార్థన జీవితం బట్టి తప్ప ఇంకోటి ఏం లేదు. దేవుడు మనం చేసిన ప్రార్థనలు బట్టి వారు మేలు చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. అక్కడ మనం దేవుని ఆశ్రయించాం కనుక మనుషుల ద్వారా దేవుడు సహాయం చేస్తాడు.
మనుషుల ద్వారా దేవుడు మనకు మేలు చేస్తాడు. దినాల్లో దేవుని బిడ్డల దేవుని కంటే ఎక్కువగా, దేవుని పరిచర్య కంటే, పని కంటే ఎక్కువగా లోకంలో అనేక ప్రజలు అధికారుల పైన ఆధారపడుతుంటున్నారు. వాక్యంలో సెలవిస్తా ఉన్నది. పిల్లరా, అబ్షాలోం అని క్షమించండి, అమ్నోను అబ్షాలోం కాదు, అబ్షాలోం యొక్క చెల్లెలు. అమ్నోను సొంత అన్ననే ఆ చెల్లెలకి క్షేమాన్ని ఇవ్వలేకపోయినాడు, కాపుదలను ఇవ్వలేకపోయినాడు. సొంత చెల్లెలు తన జీవితంలో తన యొక్క సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా? తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సొంత వారే అయిన వారే కాదంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. బంగారం కొరకు, వెండి కొరకు, డబ్బు కొరకు, స్థలం కొరకు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకున్న భక్తుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవుడికి స్తోత్రం. ఇది మనము ఈ రోజు దినం కావాల్సిన ప్రార్థన. మనకు దేవుని సన్నిధిలో పిల్లారా ఎవరికి కాదు, దేవుడే మనకు గొప్ప క్షేమాధారమైన దేవుడు తప్ప ఎవరిని క్షేమం ఇవ్వలేరు. కాబట్టి దేవుని నమ్ము, దేవుని యందు ముందుకు సాగు. మనుషుల మాటలు మనకు అనవసరం. మనము సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చి చూడచ్చు, ఎవరు మనకి కొంత డబ్బు ఇచ్చేవారు కాదు కదా, కొంత ఇస్తారే. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి పట్ల దీవెనకరంగా మార్చి స్థిరపరి ప్రార్థనలో ఈ మాటలను ప్రోత్సహించును. ఆమేన్. ఈ మాటలు అన్ని కూడా ప్రతి జీవితంలో ఫలభరితంగా మాట. మేము నీ శరణుజొచ్చి ఉన్నాం, నీకంటే మాకు క్షేమాధారం ఏది లేదు ప్రభా, నీకంటే మాకు క్షేమ ఆధారము ఏమీ లేదు. నేను మీ శరణుజొచ్చి ఉన్నా, మాము కాపాడు కాపాడు కాపాడు. దేవాని బలమైన కార్యములు, అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం వాక్యం స్థిరపరిచి చేస్తున్నాం. తండ్రి ఆమేన్.